ఇవ్వనిమ్మా ఫస్ట్ నేమ్ తీసేసి సెకండ్ సేమ్ డేటా స్ట్రక్చర్స్ లోనా ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఏం చూసుకున్నాం అంటే స్టాక్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ స్టాక్స్ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసుకున్నాం అంటే we discussed about ఓకేనా how we are implementing in pop push and pop up ఆపరేషన్ తీసుకున్నాం అండ్ ఆల్సో we have discussed about the traversal అలా డేటా ట్రావెల్స్ చేస్తాం చూసుకున్నానా ఓకేనా. అండ్ ట్రావెల్స్ లో విజిటింగ్ ఇంకా ట్రావెల్స్ లో మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం. మనం ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ స్టాక్ లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ డేటా అనేది విజిట్ చేయాలనేది మనం చెప్పుకున్నానా. అండ్ పాపప్ అన్ ద సెన్స్ వీఆర్ రిమూవింగ్ అంటే స్టాక్ ఫుల్ గా ఉందో అన్న ఎలిమెంట్స్ ని మనం రిమూవ్ చేసుకుంటూ వచ్చాం ఓకేనా. ప్రతి కండిషన్స్ లో కూడా మనం అండర్ ఫ్లో అనేది కండిషన్స్ ని చెక్ చేసుకుంటూ వచ్చానా. ఇది ఇక్కడ వరకు మనం నిన్నటి క్లాస్ లో మనం చూసుకుంది అంటే ఏమేమి చూసుకున్నాం అంటే ముందు పుష్ ఆపరెన్స్ అంటే పుష్ ఇన్ ద సెన్స్ మనం ఒక స్టాక్ లో ఎలా ఎలిమెంట్స్ రిసర్చ్ చేసుకుంటూ వచ్చాం అనేది మనం చూసుకున్నాం. ప్రతి ఎగ్జాంపుల్ లో మనకి ప్రతి దాంట్లో కూడా అల్గోరిథం చూసుకున్నానా. అల్గోరిథం చూసుకుని నేను మీకు 3 ఎలిమెంట్స్ ని స్టాక్ ని ఇన్సర్ట్ చేసి చూపించాను. మీకు ఇన్ ఫ్యూచర్ మన సిస్టమ్ రన్ చేసుకుంటే వీ క్యాన్ ఇన్సర్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ అండ్ వీ క్యాన్ ఆల్సో పుష్ అండ్ పాప్ పుష్ ని పాప్ అప్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆల్సో వీ క్యాన్ డూ ట్రావెల్సల్ ఓకేనా. ఈ క్లాస్ లో మనకి యాజ్ పర్ ద ఫిక్సేషన్ ఆఫ్ బోర్డ్ మన బోర్డ్ లెంత్ సరిపోతుంది కాబట్టి 3 ఎలిమెంట్స్ తీసుకున్నానా ఓకేనా. దట్ ఈస్ అంటే ఆ ప్రోగ్రామ్ లోనే మనం ఎన్ని ఎలిమెంట్స్ అని తీసుకోవచ్చు దట్స్ అప్ టు ఉన్నానా. అక్కడ వరకు మనం స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ లో పుష్ పాప్ ట్రావెల్సల్ algorithm as long as we have seen with the algorithms చూసుకున్నాం అండ్ we have seen about the implementations. ఏమేమి ఇంప్లిమెంట్ తీసుకున్నాం అంటే పుష్ ఆపరేషన్ తీసుకున్నాం, పాప్ ఆపరేషన్ తీసుకున్నాం అండ్ ట్రావెల్సల్ మెథడ్స్ లో కూడా ఆపరేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ తీసుకున్నాం కాబట్టి ఈ చూసాం కాబట్టి హౌ వీఆర్ అప్లయింగ్ ది స్టాక్స్ ఇన్ అవర్ డైలీ యూసేజ్. ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో హౌ వీఆర్ అప్లయింగ్ అంటే దీని ఆ స్టాక్ యొక్క అప్లికేషన్ తీసుకున్నానా హౌ వీఆర్ యూజింగ్ అనేది టుడే ఆ టాపిక్. అంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హౌ వీఆర్ అప్లయింగ్ దిస్ స్టాక్స్ ఇన్ అవర్ సి అంటే మన డేటా స్ట్రక్చర్స్ లో ఈ స్టాక్స్ యొక్క అప్లికేషన్స్ ఎలా యూజ్ చేస్తాం హౌ వీఆర్ అప్లయింగ్ అనేది ఈరోజు కాన్సెప్ట్స్ లో చూసుకుందానా ఓకేనా. ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఓకేనా. ఈరోజు మన కాన్సెప్ట్స్ నథింగ్ నానా ఈ స్టాక్ ని ఎలా అప్లై చేసుకుంటున్నాం మన డేటా స్ట్రక్చర్స్ లో హౌ వీఆర్ యూజింగ్ అండ్ హౌ వీఆర్ ఇన్హెరిటింగ్ దిస్ ప్రాపర్టీస్ స్టాక్ యొక్క ప్రాపర్టీస్ ని ఎలా ఇన్హెరిట్ చేసుకుంటున్నాం ఎలా తీసుకోగలుగుతున్నాం మన ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లో ఎలా ఈ కంపైలర్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది హౌ దే ఆర్ పెర్ఫార్మ్ ఆల్ ఇస్ వర్క్స్ ఓకేనా. బిహైండ్ ద స్క్రీన్స్ మనం కంపైలర్ బిహైండ్ స్క్రీన్స్ ఏం జరుగుతుంది అనేది చూసుకుందామన్నా. దట్ ఈస్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్ వాజ్ అప్లికేషన్ ఆఫ్ స్టాక్స్. ఈ రోజు కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఆఫ్ స్టాక్స్ nothing nana application of స్టాక్స్ యొక్క అప్లికేషన్స్ అంటే ఎలా అప్లై చేస్తున్నాము నా సి నా డేటా స్ట్రక్చర్స్ లో సిని యూజ్ చేసుకుని ఓకేనా. డోంట్ థింక్ అదర్ లాంగ్వేజ్ నానా ఈ సిని యూజ్ చేసుకుని నా డేటా స్ట్రక్చర్స్ లో నేను ఎలా యూజ్ చేస్తాను హౌ ఐఎమ్ యూజింగ్ అంటే ఎలా యూజ్ చేసుకుంటున్న డేటా స్ట్రక్చర్స్ అంటే మనం చూసుకున్నానా మనం ఈ డేటా సిలో లింక్డ్ లిస్ట్ స్టాక్స్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామని చూసుకున్నాం. అంటే అక్కడ మనం ఎలా అప్లై అంటే అవి పుష్ లో ఎలా అప్లై జరుగుతున్నాయి పాప్ లో ఎలా జరుగుతున్నాయి ట్రావెల్స్ మెథడ్ లో ఎలా అక్కడ డేటా విజిట్ చేస్తుంది అనేది చూసుకున్నాం. కానీ ఇక్కడ దీని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అంటే వీ హావ్ నాట్ సీన్ ఇన్ ఫర్దర్ లో కూడా మనం ఎర్రర్స్ యూజ్ చేసుకున్నాం కానీ వాటి యొక్క అప్లికేషన్ చూసుకున్నాం. బట్ హియర్ వీఆర్ అప్లైయింగ్ దిస్ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ స్టాక్ ఈ స్టాక్ మీద అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ దట్ ఆర్ బీయింగ్ కన్సిడరింగ్ యూజింగ్ దిస్ అప్లికేషన్ ఈ స్టాక్స్ వల్ల అప్లికేషన్స్ ఏమున్నాయి మనం ఎలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఓకేనా. అంటే మన ప్రీవియస్ చాప్టర్స్ లో చూసుకున్నాను ప్రీవియస్ చాప్టర్స్ లో లీనియర్ అప్లికేషన్స్ విత్ ఎర్రర్స్ చూసుకున్నాం ఓకేనా. ఆ ఎర్రర్స్ లో మన లింక్ లిస్ట్ డబుల్ లింక్ లిస్ట్ చూసుకున్నాం. కానీ ఎక్కడ కూడా మన ప్రీవియస్ చాప్టర్స్ లో ఎక్కడ కూడా వీ హావ్ నాట్ ఎట్ ఆల్ డిస్కస్ అబౌట్ దోస్ అప్లికేషన్స్ వాటి యొక్క అప్లికేషన్స్ మనం డిస్కస్ చేయలేదు. కానీ బట్ హియర్ ది స్టాక్స్ ప్లేస్ ఈ స్టాక్ అప్లికేషన్స్ అనేది మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందనా అండ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సచ్ దట్ వీ కెన్ హ్యావ్ ఇన్హెరిట్ దిస్ హ్యాబిట్స్ అంటే ఇవి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి ఫ్యూచర్ లో మనకి ఎంత బిహైండ్ కంపైలర్ లో సి కంపైలర్ లో మనకి ఏం జరుగుతుంది ఎలా ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది ఈ అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చునా ఓకేనా. దట్స్ వై వీఆర్ లెర్నింగ్ దిస్ అంటే వాటి వల్ల దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ లెర్నింగ్ దిస్ బేసిక్స్ అంటే ఈ స్టాక్ యొక్క అప్లికేషన్స్ మనం
దాని గురించి మనం చూసుకోవాల్సి వస్తుందన్న. చూడండి ఫస్ట్ ఏం చెప్తుందంటే హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ మీన్స్ ఫస్ట్ అప్లికేషన్ అంటే స్టాక్స్ ఆర్ యూస్డ్ టు ఎవాల్యుయేట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇది ఏంటంటే యూజింగ్ స్టాక్స్ యూ కెన్ ఎవాల్యుయేట్ arithmetic expressions. Arithmetic in the sense what, Nana? Arithmetic in the sense nothing but we can evaluate mathematical expressions. Okay na? Arithmetic in the sense we can evaluate using this stack. Is stack ni use cheskoni మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏం చెప్తాను ఫస్ట్ అప్లికేషన్ యూజింగ్ ది స్టాక్. మనం ఈ స్టాక్ ని యూజ్ చేసుకుని ఏం చెప్తానంటే we can evaluate అంటే we can solve mathematical expressions. Evaluate in the sense nana we can solve arithmetic in the sense evaluate in the sense solve nana arithmetic in the sense mathematical expressions. Okay na? ఇక్కడ ఇంకోటి ఏం చెప్తానంటే arithmetic operations expressions can be represented by any one of the following forms. అంటే arithmetic operations ఎలా ఉంటుందంటే మనకి ఈ టూ ఫార్మ్స్ ఇచ్చాడు అన్న. ఓకేనా? అండ్ arithmetic expressions can be represented in any of two forms. ఓకేనా? అండ్ arithmetic expressions can be ఏవి ఇచ్చండి అండ్ arithmetic expressions మనకి ఎలా ఉంటాయంటే arithmetic expressions లో మనకి ఓకేనా కొన్ని టూ ఫార్మ్స్ లో ఉంటాయనా అండ్ arithmetic operations can be solved in following in two forms. ఓకేనా expression in two forms అన్న in arithmetic operations can be solved in two forms. ఫస్ట్ వచ్చేసరికి infix notation. ఫస్ట్ వచ్చేసరికి two forms లో ఫస్ట్ వచ్చేసరికి infix notation. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి infix notation అండ్ నెక్స్ట్ వచ్చేసరికి prefix notation. ప్రీఫిక్స్ ఓకేనా మనం ఈ టూ టైప్స్ ఆఫ్ నోటేషన్ మన అర్థమెటిక్ ఆపరేషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. వి ఆర్ ఎక్స్ప్రెసింగ్ టూ టైప్స్. ఓకేనా యాజ్ పర్ కన్సర్న్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు తెలుసునా మనం కూడా డే టు డే లైఫ్ లో మనకి చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. బట్ వైల్ కమింగ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మన ఎక్స్ప్రెషన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. నాట్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్న వీఆర్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ యువర్ ప్రోగ్రామింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇన్ఫిక్స్ నోటేషన్ అండ్ ప్రీఫిక్స్ నోటేషన్. ఇన్ఫిక్స్ నోటేషన్ ఎలా ఉంటుంది, ప్రీఫిక్స్ నోటేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం చూసుకుందామన్నా ఫస్ట్ వీఆర్ లిజనింగ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇన్ఫిక్స్ నోటేషన్. ఇన్ఫిక్స్ నోటేషన్ అనేది మనం చూసుకుందామన్నా ఓకేనా ఈ టూ టైప్స్ ఆఫ్ నోటేషన్స్ కోసం మనం చూసుకుంటాం. ఫస్ట్ దాంట్లో మనం ఫస్ట్ నోటేషన్ ఏంటంటే ఇన్ఫిక్స్ నోటేషన్. ఇది ఎలా ఉంటుంది ఇన్ఫిక్స్ నోటేషన్ ద ఆపరేటర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్. ఇక్కడ ఇన్ఫిక్స్ నోటేషన్ లో ఆపరేటర్ అనేది is operator is placed between the operator ఎక్కడ ప్లేస్ చేస్తాడన్నా the operator is placed between the operands. ఈ ఆపరెంట్స్ మధ్యలో ఇది ఆపరేటర్ అనేది మనకి ప్లేస్ చేస్తాం. ఆపరేటర్స్ ప్లేస్ బిట్వీన్ ది ఆపరెంట్స్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫిక్స్ నోటేషన్. ఎప్పుడైతే ఆపరేటర్ అనేది బిట్వీన్ ది ఆపరెంట్స్ ప్లేస్ చేస్తాడో మనం ఏమంటామంటే దీన్ని this is called infix notation. ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ని whenever an operator is placed between the operands ఎప్పుడైతే ఆపరెంట్స్ మధ్యలో ఓకేనా an operator is placed between the operands అంటే ఆపరెంట్స్ మధ్యలో ఈ ఆపరేటర్ అనేది మనం ప్లేస్ చేస్తాం. whenever we place the operator in between the operands ఆపరెంట్స్ మధ్యలో మనం ఈ ఆపరేటర్ ప్లేస్ చేస్తే we are calling it as a infix notation. ఇన్ఫిక్స్ నోటేషన్ అంటానా ఎగ్జాంపుల్ చూడండి అన్న a ప్లస్ b. a అనేది ఏమవుతుందంటే ఆపరెంట్స్ అవుతుందన్న ఓకేనా a and b అనేది ఆపరెంట్స్ అవుతుంది. దీస్ ఆర్ ఆపరెంట్స్. దిస్ ఇస్ ఆపరేటర్ ఓకేనా an operand చూడండి ఆపరేటర్స్ ప్లేస్ బిట్వీన్ ద ఆపరెంట్స్. ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ మధ్యలో ప్లేస్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫిక్స్ నోటేషన్. ఈ విధంగా ఎగ్జాంపుల్ అన్న ఇది a అనేది ఆపరెంట్ అవుతుంది, b అనేది ఆపరెంట్ అవుతుంది, a ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది. దిస్ వాస్ ద ఎగ్జాంపుల్ అన్న a ప్లస్ b అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే
a plus b into c. ఓకేనా, ఇది ఒక ఆపరెంట్, ఇది ఒక ఆపరెంట్, a అనేది ఒక ఆపరెంట్, b అనేది ఒక ఆపరెంట్, c అనేది ఒక ఆపరెంట్. వి ఆర్ ప్లేసింగ్ బిట్వీన్ ద ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ప్లేస్ చేస్తాం, అంటే ప్లస్ అనేది ఒక ప్లేస్ చేస్తాం. ఓకేనా, మల్టిప్లికేషన్ అనేది మనం ప్లేస్ చేస్తాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్న. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫిక్స్ నోటేషన్. ఇది ఒక ఇన్ఫిక్స్ నోటేషన్ అన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీఫిక్స్ నోటేషన్. ఈ ప్రీఫిక్స్ నోటేషన్ నెక్స్ట్ చూసుకుందాం అన్న. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డిఫైన్ చేసుకునేది ఏంటంటే ప్రీఫిక్స్. హౌ దిస్ ప్రీఫిక్స్ లుక్స్ లైక్, అంటే ఈ ప్రీఫిక్స్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది అంటే నథింగ్ అన్న. ప్రీఫిక్స్ నోటేషన్ ఇఫ్ ద ఆపరేటర్స్ ప్రాసెస్డ్ బై ద ఆపరేటర్. ఓకేనా, అంటే ఇఫ్ ద ఆపరేటర్స్ ప్రాసెస్డ్ బై ద ఆపరెంట్స్, అంటే ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ వల్ల ప్రాసెస్ చేస్తుంటాయి. వెన్ ఎవర్ ఆపరేటర్స్ ప్రాసెస్డ్ బై ఆపరెంట్స్, అంటే ఎప్పుడైతే ఒక ఆపరెంట్ ప్రాసెస్ చేస్తుందో, ఇఫ్ ద ఆపరేటర్ ఇస్ ప్రాసెస్డ్ బై ఆపరెంట్స్, అంటే ఏదైతే ఆపరేటర్ ఉందో ఆపరేటర్ ఆపరెంట్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తే then it is called a prefix notation. Whenever if the operator in prefix అంటే nothing అన్న. prefix అంటే operator is processed with operands. ఏదైతే ఆపరెంట్స్ ఉన్నాయో ఆ ఆపరెంట్స్ తో ఈ ఆపరేటర్ ప్రాసెస్ చేస్తే వెన్ ఎవర్ ఆపరెంట్స్ ఆర్ ప్రాసెస్డ్ విత్ ఆపరేటర్, ఎప్పుడైతే ఈ ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ తో ప్రాసెస్ చేస్తామో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ప్రీఫిక్స్ నోటేషన్. ఓకేనా, ప్రీఫిక్స్ నోటేషన్ అంటే ముందు మనం చూసుకునేది ఏంటంటే ఇన్ఫిక్స్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ an operator is placed between the operands. Whenever an operator is placed between the operands, that is called infix. Whenever an operator is processed with the operands, ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ఆపరెంట్స్ తో ప్రాసెస్ చేస్తామో then it is called a prefix notation. Prefix notation అంటానా. ఎగ్జాంపుల్ ప్లస్ ab. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్న. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ ప్లస్ abc, ఇది ప్రీఫిక్స్ నోటేషన్ అన్న. ఓకే, ఇఫ్ ద ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ బై ద, దీన్ని ఇంకో విధంగా కూడా మనం కాల్ చేసిన, ఇఫ్ ద ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ బై ద ఆపరెంట్స్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఏ పోస్ట్ ఫిక్స్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అన్న. నెక్స్ట్ మనం 2 టైప్స్ చూస్తున్నాం. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఇన్ఫిక్స్, పోస్ట్ ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఈ పోస్ట్ ఫిక్స్ అనేది నథింగ్ అన్న. ఇఫ్ ద ఆపరేటర్ is followed by operand, ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ఆపరెంట్స్ ని ఫాలో అవుతుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకేనా, ఎప్పుడైతే whenever operands, if the operator is followed by the operands, okay, if the operator is followed by the operands, whenever the operator is followed by the operators, ఓకేనా, ఆపరెంట్స్ అనే ఆపరేటర్ తో ఫాలో అవుతున్నాయో, ఓకేనా, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఏ పోస్ట్ ఫిక్స్ అన్న. ఇది ఎలా ఉంటుందంటే దీనికి ఆపోజిట్ ఉంటుంది అన్న, ab ప్లస్, ఓకేనా, ab ఇంటూ abc ఇంటూ ప్లస్. ఓకేనా, ఈ విధంగా మనం ఇస్తున్నాం. దీనికి క్వైట్ ఆపోజిట్ అన్న. ఆపరేటర్ ఇస్ ప్రాసెస్డ్ విత్ ఆపరెంట్స్. ఆపరేటర్ అనేది ఏమవుతుందంటే ప్రీఫిక్స్ లో ఆపరేటర్ ఇస్ ప్రాసెస్డ్ విత్ ఆపరెంట్స్. ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ తో ప్రాసెస్ అయింది కాబట్టి దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ప్రీఫిక్స్ అన్న. ఇక్కడ ఏంటంటే ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ విత్ ఆపరెంట్స్. ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ తో ఫాలో అవుతుంది కాబట్టి వి కాల్ as a పోస్ట్ ఫిక్స్ అన్న. ఓకేనా, దీస్ హౌ వి ఆర్ హ్యావింగ్ దిస్ 3 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్న. ఇది ఒక ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లో స్టాక్స్ అప్లికేషన్ లో వి కెన్ డూ పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్స్, ప్రీఫిక్స్ ఆపరేషన్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అన్న. ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్. నెక్స్ట్ మనం ఇంకేం మాట్లాడుకున్నాం అంటే స్టాక్స్ ని పోస్ట్ ఫిక్స్ అప్లికేషన్స్ లో వాడుకోవచ్చు, ఓకే, ప్రీఫిక్స్ అప్లికేషన్స్ వాడుకోవచ్చు. అండ్ వి ఆర్ ఆల్సో హ్యావింగ్ ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అన్న. నెక్స్ట్ ఇంకేం చూసుకుంటాం అంటే యూజింగ్ ది స్టాక్స్ మనం ఇంకేం చేసుకోవచ్చు అంటే హౌ వీఆర్ అప్లైయింగ్, అంటే ఇంకా ఎలా అంటేనా మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను చూసుకోండి. స్టాక్స్ అంటే ఇన్ఫిక్స్ లో అంటే వెన్ ఎవర్
ఇన్ఫిక్స్ లో నథింగ్ అన్న ఇన్ మనం చూసుకునే నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో ఇన్ఫిక్స్ చూసుకుందన్నా ఇఫ్ ద ఆపరేటర్స్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఆపరేటర్ ఓకే ఇఫ్ ద ఆపరేటర్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఆపరెంట్స్ మధ్యలో వెన్ ఎవర్ ఏ ఆపరేటర్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ప్లేస్ చేస్తే వీఆర్ కాలింగ్ ఇన్ఫిక్స్ అన్న వెన్ ఎవర్ ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ బై ద ఆపరెంట్స్ ఓకేనా ఒక ఆపరేటర్ వెన్ ఎవర్ ఏ ఆపరేటర్ ఇస్ పాస్డ్ బై ద ఆపరెంట్స్ ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ద్వారా ప్రాసెస్ చేస్తామో దెన్ వీ కాల్ ఇట్ ఎస్ ఏ ప్రీఫిక్స్ నోటేషన్ ఓకేనా వెన్ ఎవర్ ఏ ఆపరేటర్స్ ఫాలోడ్ బై ద ఆపరేటర్స్ ఎప్పుడైతే ఒక ఆపరేటర్స్ ఫాలో అయిందో వీ విల్ కాల్ ఇట్ ఎస్ ఏ పోస్ట్ ఫిక్స్ ఈ విధంగా మనం చూసుకున్నానా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ఫిక్స్ అంటే ఏంటి పోస్ట్ ఫిక్స్ ఏంటంటే ఓకేనా అండ్ ప్రీఫిక్స్ అంటే ఏంటో మనం కీప్ ఇన్ మైండ్ అన్న ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇన్ఫిక్స్ అంటే వెన్ ఎవర్ ఆపరేటర్ ఇస్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఒక ఆపరెంట్స్ మధ్యలో ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో వీరు కాల్ యాస్ ఇన్ఫిక్స్ ఓకే ఇన్ఫిక్స్ నోటేషన్ ఓకే ప్రీఫిక్స్ అంటే నథింగ్ అన్న ఆపరేటర్ వెన్ ఎవర్ ఆపరేటర్ ప్రాసెస్ బై ద ఆపరెంట్స్ ఒక ఆపరెంట్స్ ద్వారా ప్రాసెస్ చేస్తే అంటే ఒక ఆపరేటర్ అండ్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ ఒక మనం ఏమైతే ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నామో that we call it as a operator whatever the operations we are performing అంటే ఏమైతే మన ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేద్దాం అనుకున్నాం వాట్ ఆర్ ద ఆపరేషన్స్ we are going to perform అంటే ఏమైతే ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తామో అన్నామో ఓకేనా దట్ ఇండికేట్స్ ఏ ఆపరేటర్ అది ఆపరేటర్ ని ఇండికేట్ చేస్తుంది ఓకేనా అండ్ what we are doing the operator అది what input we are using to do this operations ఏ ఆపరేటర్ ని మనం ఏ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం ఏ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తాం అనేది కూడా ఏ ఇన్పుట్ తీసుకుని మనం ఈ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తామో దట్ వీ కాల్ యాస్ ఆపరెంట్స్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఆపరేటర్ ఇస్ ప్రాసెస్ వెన్ ఎవర్ నేను ఆపరేటర్ ప్రాసెస్ బై ఆపరెంట్స్ ఎప్పుడైతే ఒక ఆపరెంట్స్ ద్వారా ప్రాసెస్ చేసామో వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఏ ప్రీఫిక్స్ అన్న మనం ప్రీఫిక్స్ అని కాల్ చేస్తున్నాం అంటే వెన్ ఎవర్ ఆపరేటర్ ఒక ఆపరెంట్స్ తో మనం ప్రాసెస్ చేసినప్పుడు దాన్ని ప్రీఫిక్స్ అంటున్నాను ప్రీఫిక్స్ ఇన్ ద సెన్స్ ఓకేనా మీకు ఇంగ్లీష్ లో చూసుకుంటే సఫిక్స్ ప్రిఫిక్స్ అనేది మనం చదువుకున్నానా సఫిక్స్ ఇన్ ద సెన్స్ మీకు ఈ టిఐఓఎన్ ఓకేనా స్టేషన్ అంటే ఈ ఐఓఎన్ చూసారా ఈ ఐఓఎన్ అనేది సఫిక్స్ లో ఎండ్ అవుతుంది ఎండింగ్ లో అవుతుంది దాని సఫిక్స్ అను ప్రిఫిక్స్ ఇన్ ద సెన్స్ ఐఎంపిఓఎన్ ఇంపార్టెంట్ ఓకేనా ఇంక్రీజ్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ద వర్డ్ దట్ కమ్స్ at the starting of the word ఓకే మన ఇంగ్లీష్ లో సఫిక్స్ ప్రిఫిక్స్ చూసుకున్నాం ప్రిఫిక్స్ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ లో వర్డ్ ఏదో వస్తే దాన్ని మనం ప్రిఫిక్స్ అన్న ఇక్కడ కూడా అంతేనా ఇక్కడ ఆపరేటర్ అనేది ఒక మనం ఆపరెంట్స్ స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి దాని ప్రిఫిక్స్ అన్న ఇది ఒక సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవస్తుందనా అండ్ పోస్ట్ ఫిక్స్ వచ్చేసరికి ఇఫ్ ద ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ ఫాలో అవుతాయి ఇఫ్ ఆపరేటర్ ఇస్ ఫాలోడ్ బై ద ఆపరెంట్స్ అప్పుడు మనకి ఏమవుతుందంటే దీన్ని ఇస్ కాల్డ్ పోస్ట్ ఫిక్స్ ఇఫ్ ద ఆపరేటర్ వాట్ ఎవర్ ద ఆపరేటర్స్ వీఆర్ యూజింగ్ అంటే ఏమైనా ఆపరేటర్స్ మనం ఏదైతే మనకి ఆపరేటర్స్ ఇన్ ద సెన్స్ ఏమైతే మనం పెర్ఫామ్ చేస్తున్నామో వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ దట్ వీ కాల్ యాస్ ఆపరేటర్ అన్న ఆ ఆపరేటర్ ఏది దేన్ని ఆపరేటర్స్ ఫాలో అవుతుంటే దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ వెన్ ఎవర్ ఆపరేటర్ ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ఒక ఆపరెంట్స్ ని వెన్ ఎవర్ అంటే ఎప్పుడైతే ఒక ఆపరేటర్ ఎప్పుడైతే ఉందో ఆ ఆపరేటర్ ఈ ఆపరెంట్స్ ని అంటే వాట్ ఆర్ ద ఆపరెంట్స్ మనం ఏమైతే ఆపరెంట్స్ తీసుకున్నామో ఆ ఆపరెంట్స్ ని ఈ ఆపరేటర్ ఫాలో అవుతే ఓకేనా ఈ ఆపరేటర్ వాట్ ఆర్ ద ఆపరేటర్ వెన్ ఎవర్ an operator is followed by ఆపరెంట్స్ ఈ ఆపరెంట్స్ ని ఫాలో అవుతే దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఏ మనం ఏమని కాల్ చేస్తుంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఏ పోస్ట్ ఫిక్స్ మనం పోస్ట్ ఫిక్స్ అన్నాం అంటే పోస్ట్ అంటే ఆఫ్టర్ ద ఆపరెంట్స్ అంటే పోస్ట్ అంటే నేను కొన్ని ఆపరెంట్స్ ఉన్నాయి ఆఫ్టర్ తర్వాత పోస్ట్ లో నాకు ఆపరేటర్ అనేది ఫిక్స్ అవుతుందన్నా అంటే చెప్పాం కదా సఫిక్స్ అండ్ దిస్ ఇస్ ద సఫిక్స్ దిస్ ఇస్ ద ప్రిఫిక్స్ ఓకేనా ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో కాల్ చేసుకుంటానంట అంటే లాస్ట్ ఎండింగ్ ద వేరియబుల్ లో నాకు ఆపరేటర్ అనేది నాకు ఇది అవుతుందంటే క్వైట్ ఆపోజిట్ అంటే ప్రిఫిక్స్ కి ఆపోజిట్ పోస్ట్ ఫిక్స్ నానా అంటే ప్రిఫిక్స్ కి ఆపోజిట్ గా ఉండేది మనం పోస్ట్ ఫిక్స్ అంటున్నానా దీస్ ఆర్ హౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ అండ్
ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ఈ విధంగా మనం స్టాక్స్ అప్లికేషన్స్ లో మనం 3 కాన్సెప్ట్స్ కోసం మాట్లాడుకున్నాం. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ స్టాక్ అనేది 3 ఫాలోయింగ్ ఆపరేటర్స్ మనం సాటిస్ఫై చేస్తుంది. ఆ 3 ఫాలోయింగ్ సాటిస్ఫాక్షన్ లో ఒకటోసరికి ప్రీఫిక్స్ అప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది, ఇన్ఫిక్స్ అప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఫిక్స్ అప్లై చేస్తుంది, నెక్స్ట్ ఇన్ఫిక్స్ అప్లై చేస్తుందనా. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే నెక్స్ట్ మన ఈ ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏం మాట్లాడుకున్నాం అంటే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే stacks are used to convert the infix expression into postfix expression. Okay na, stacks by using the stacks okay na, using the stacks you just the stacks are used to convert. These stacks are used to convert the infix expression. What are the infix expression? Infix expression to postfix. Postfix expression. And then example చూడనా, a plus b అనేది a plus b into c ఇది నాకు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంటే యూజింగ్ దిస్ స్టాక్స్ యు కెన్ కన్వర్ట్ దిస్ పోస్ట్ ఫిక్స్. అంటే పోస్ట్ ఫిక్స్ లో ఎలా కన్వర్ట్ చేసుకుంటానంటేనా a b c ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ ద పోస్ట్ ఫిక్స్. A operator is following this okay na, operator is following this operands. Operator అనేది operands ఫాలో అవుతుంది. అంటే ఇది మనం అంటే యూజింగ్ ది స్టాక్స్ వి కెన్ కన్వర్ట్ దిస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఏమైతే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని పోస్ట్ ఫిక్స్ కింద ఎక్స్ప్రెషన్ లో కన్వర్ట్ చేయొచ్చునా. ఇది కూడా a plus b into c అనేది ఇన్ఫిక్స్ లో ఉంది. మనం abc ఈ విధంగా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అనేది మనం ఈ స్టాక్స్ లో చూసుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్న. నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటే వాట్ వి ఆర్ డిస్కసింగ్ అనదర్ ఎగ్జాంపుల్ అంటే నానా స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు evaluate పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. యూజింగ్ ది స్టాక్ we can evaluate post fix expression. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకున్నాను. అంటే వాట్ ఎవర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమైతే ఏబిసి ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు అంటే కాలిక్యులేట్ చేయొచ్చు అని మనం డిస్కస్ చేసుకుంటే యూజింగ్ దిస్ స్టాక్స్ వీ కెన్ ఎవాల్యుయేట్. ఓకేనా, అంటే వీ కెన్ కాలిక్యులేట్. స్టాక్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు ఎవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. ఏమైతే పోస్ట్ ఫిక్స్ వాట్ ఆర్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టాక్స్. నా స్టాక్ లో ఏమైతే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో యూజింగ్ ది స్టాక్ ఐ కెన్ ఎవాల్యుయేట్. అంటే ఈ స్టాక్ ని యూజ్ చేసుకుని అంటే వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్స్ ఐ యామ్ యూజింగ్ ఇన్ మై స్టాక్. నేను ఏదైతే ఈ స్టాక్స్ లో ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ వాడుతున్నానో ఆ స్టాక్ లో ఉన్న పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ని నేను కాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ ది స్టాక్స్. అండ్ స్టాక్స్ యూజ్ చేసుకుని నేను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ని కాలిక్యులేట్ చేయొచ్చు అనేది చదువుకుంటున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూస్తున్నా అంటే నెక్స్ట్ ఓకేనా స్టాక్స్ ఆర్ ఓకే. ఈ స్టాక్స్ ఆర్ యూజ్ ఇన్ క్విక్ సార్ట్ ఆల్గోరిథమ్స్. ఈ క్విక్ సార్ట్ ఆల్గోరిథం అంటే మనం ఎక్కువ క్విక్ సార్ట్ ఆల్గోరిథం అంటే నథింగ్ కదా, మనం లాస్ట్ క్లాస్ లో మీరు సీలో చూసుకున్న క్విక్ సార్ట్ ఆల్గోరిథం యూజింగ్ స్టాక్ we can using stack మనం ఏం చేయొచ్చు అంటే we can using stacks ఈ స్టాక్ యూజ్ చేసి we can ఓకేనా we can start quick sort. ఈ స్టాక్స్ ఆర్ యూజింగ్ క్విక్ సార్ట్ ఆల్గోరిథమ్స్ అంటే స్టాక్స్ ఆర్ యూజింగ్ ఈ స్టాక్స్ మనం క్విక్ సార్ట్ ఆల్గోరిథమ్స్ లో కూడా మనం వాడుతున్నాం. ఓకేనా, స్టాక్స్ ఆర్ యూజింగ్ ఈ స్టాక్స్ యూజ్ ఇన్ క్విక్ సార్ట్ ఆల్గోరిథం. మనం క్విక్ సార్ట్ ఆల్గోరిథం అంటే సార్టింగ్ ఆల్గోరిథమ్స్ లో మనం వాడుతున్నాం. అంటే మన క్విక్ సార్ట్ ఆల్గోరిథమ్స్ లో మనం చూసుకున్నాం అంటే క్విక్ సార్ట్ ఆల్గోరిథం అంటే మన మ్యాట్రిక్స్ లో కూడా ఇది ఒక ఆల్గోరిథం ని సార్టింగ్ అంటే ఎలిమెంట్స్ మనం
అసెండింగ్ ఆర్డర్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్స్ లో మనం సార్టింగ్ చేసుకోవడానికి ఎలిమెంట్స్ ని మనం క్విక్ గా సార్ట్ చేసుకోవడానికి ఈ స్టాక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నా క్విక్ అల్గోరిథం మనం సి మీకు మనం అల్గోరిథం అరేస్ లో మనం సార్టింగ్ చేసుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్స్ చూసుకున్నానా మీ ఫస్ట్ యూనిట్ లో థర్డ్ యూనిట్ లో అక్కడ సార్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే స్టాక్స్ ఈ స్టాక్స్ యూజ్ చేసుకుని యూజింగ్ స్టాక్స్ we can also perform recursive functions ఓకేనా యూజింగ్ స్టాక్స్ we can perform recursive function అంటే మనం ఈ స్టాక్స్ ని యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే యూజింగ్ ది స్టాక్స్ మనం ఈ స్టాక్స్ యూజ్ చేసుకుని మనం రికర్సివ్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చునా అంటే రికర్సివ్ ఫంక్షన్ ఇన్ ద సెన్స్ నానా మనం ప్రీవియస్ గా చూసుకున్న ఫంక్షన్ ని ఓకేనా ఆపోజిట్ డైరెక్షన్స్ ఎలా అంటే ఈ రికర్షన్స్ మెథడ్స్ లో ఎలా మనం ఫంక్షన్స్ లో వెన్ హౌ వీఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లమ్స్ ని రికర్సివ్ గా అండ్ ఎలా మనం ఫంక్షన్ ఎలా సాల్వ్ చేసుకున్నాం అనేది కూడా మనం చూసుకోవచ్చునా అంటే ఒక ఫంక్షన్స్ అంటే యూజింగ్ ఒక స్టాక్స్ లో ఉన్నప్పుడు ఈ రికర్సివ్ ఫంక్షన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో హౌ వీఆర్ డూయింగ్ దిస్ ఆపరేషన్ అంటే ఈ ఆపరేషన్ ని ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాం అనేది కూడా మనం ఈ స్టాక్స్ లో మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా అంటే మనం ఈ ఫంక్షన్స్ కూడా ఈ ఫంక్షన్స్ లో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈ రికర్సివ్ ఫంక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం నెక్స్ట్ వైల్ కమిటెడ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూసుకున్నాం అంటే ఈ స్టాక్స్ లో ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఈ చాలా అప్లికేషన్స్ లో నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ అప్లికేషన్ వాజ్ ఈ నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటంటే ఓకేనా సాల్వింగ్ టవర్స్ ఆఫ్ స్టాక్స్ యూజెస్ సాల్వింగ్ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ అంటే టవర్స్ ఆఫ్ హ్యానాయ్ అని అల్గోరిథం ఉందనా ఓకేనా ఈ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ ఓకేనా ఈ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ అని అల్గోరిథం ఓకేనా యూజింగ్ ది స్టాక్స్ వి కెన్ పెర్ఫార్మ్ ఓకేనా యూజింగ్ ది స్టాక్స్ వి కెన్ పెర్ఫార్మ్ టవర్స్ ఆఫ్ హ్యానాయ్ అల్గోరిథం using stack we can perform towers of Hammond algorithm ఈ టవర్స్ ఆఫ్ అల్గోరిథం హ్యామర్ అల్గోరిథం మీకు కొత్త అయ్యి ఉండొచ్చునా ఇది ఇప్పుడే మీరు వినుంటా మ్యాథ్స్ లో మీకు ఐ హోప్ మీరు చూసుంటానా ఇఫ్ నాట్ ఒకసారి చూపిస్తాను చూడండినా ఈ అల్గోరిథం ఎలా ఉంటుందంటే చూడండి నోటేషన్ ఈ టవర్స్ ఆఫ్ హ్యామర్ ఎలా ఉంటుందంటే ఓకేనా n-1 ఓకేనా n-1 ప్లస్ 1 ఇది ఒక వాల్యూ నేను తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ ఏం చేసుకున్నానంటే 2 ఆఫ్ n-2 plus 1 2 of n-2 plus 1 2 of n-1 2 plus 1 plus 1 ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐఎమ్ పెర్ఫార్మింగ్ O of sorry nana 2a this was my 2a nana 2a of n-2 plus 1 plus 1 nana next ఏం చేస్తానంటే a of n-2 a of n-2 nana plus 1 a of n-2 plus 1 okay na a of n-2 a of n-2 sorry nana a of n-2 plus 2 plus 1 nana next ఇంకేం చేస్తానంటే I am using a of n-3 a of n-3 okay na plus a of n-3 plus 2 square okay na 2 square plus 2 plus 1 next what I am doing nana ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి టవర్స్ ఆఫ్ హ్యానోయ్ లో చూడనా ఈ వాల్యూస్ అనేది మనకి ఇంక్రిమెంట్ గా వెళ్తుంటుంది ఈ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇది ఒక టవర్ అయితే ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది
ఇంక్రిమెంట్ మనకి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్న. ఇనిషియల్ గా స్టార్టింగ్ ఎలా వస్తుంది, నా వాల్యూ ఎక్స్పెన్షన్ అవుతుంది. దీన్ని మనం టవర్స్ ఆఫ్ హ్యానోయ్ అన్నాం. అంటే చూడండి, ఫస్ట్ నేను n-1 + 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది, 2a × n-2 + 1 + 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, a × n-2 అంటే a × n-2 అంటే ఇక్కడ చూడండి an అవుతుంది, ఈ 2 తీసుకున్నాను +2 +2 అవుతుంది. ఓకేనా, అంటే -2 + 1 + 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ 2 నెక్స్ట్ 8 n-3 + 2² + 2 + 1. నెక్స్ట్ ఏమవుతుందంటే ఏముంది v-1 అంటే v-1 a ఆఫ్ n-, అలా నాకు ఈ వాల్యూస్ అనేవి నాకు టవర్స్ ఆఫ్ హ్యానోయ్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుందన్న. ఈ విధంగా ఉంటుంది. ఇది మీ మ్యాథ్స్ లో, ఐ హోప్ మీ మ్యాథ్స్ లో ఇవి ఇండక్షన్స్ లో చూసుకుంటానన్నా. ఈ ఇంటర్మీడియట్ టవర్స్ ఆఫ్ హ్యానోయ్ అనేది మనం కంప్యూటర్స్ తో పాటు మనం దీంట్లో కూడా చూసుకుంటానన్నా. ఈ మ్యాథ్స్ లో కూడా ఇండక్షన్స్ లో ఉంటుంది ఫార్ములా Tn = a + n-1 × d. అది టవర్స్ ఆఫ్ హ్యానోయ్ అంటే నథింగ్ బట్ Tn = a + n-1 × d. ఓకేనా, Tn సారీ నా ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంటే చూడండి, మ్యాథమెటికల్ డైమెన్షన్ లో Tn = a + n-1 × d ఫార్ములా కింద వచ్చేస్తుంది మ్యాథమెటికల్ ఇండక్షన్స్ లో మీకు చూస్తాం. ఓకే, లీస్ట్ ఇంటిజర్ వాల్యూస్ ఫైండ్ చేయడానికి మనం వాడుతున్నానా. ఓకేనా, లెట్ us మూవ్ అవుట్ ఫ్రమ్ మనం దీని బయటకు వచ్చేద్దామన్నా. నెక్స్ట్ మనం ఈ స్టాక్స్ ఎందుకు వాడుతుంటే రికర్సివ్ ఫంక్షన్ వాడుతాం, టవర్స్ ఆఫ్ హ్యానోయ్ వాడుతున్నానా. యూస్ టు కన్వర్ట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ వన్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ నెంబర్ సిస్టమ్. అంటే మనకి రామన్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటిజర్ వాల్యూస్ నెంబర్స్ లో వన్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ నెంబర్ సిస్టమ్ కూడా కన్వర్ట్ చేశాను ఈ స్టాక్స్ యూజ్ చేసుకుని. ఈ విధంగా మనం చూసుకుంటున్నా. నెక్స్ట్ మనం నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి హౌ వీ కెన్ కన్వర్ట్ అల్గోరిథం టు ఇన్ఫిక్స్ ఆపరేషన్స్, అల్గోరిథం టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఆపరేషన్స్ టు పోస్ట్ ఫిక్స్. అంటే ఈ ఇన్ఫిక్స్ ఆపరేషన్ ని పోస్ట్ ఫిక్స్ కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ నాన్న. థ్యాంక్ యూ మా.